బీజేపీ 4వ జాబితా విడుదలైంది. 12 మందితో 4వ జాబితా ప్రకటించింది. చెన్నూరు దుర్గం అశోక్, ఎల్లారెడ్డి, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, వేములవాడ తుల ఉమా, హుస్నాబాద్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి టికెట్లను కేటాయించింది. బీజేపీ 4వ జాబితా విడుదలైంది. 12 మందితో 4వ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా ఏదైతే ఎన్నికల నామినేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పుడెప్పుడా ఈ పూర్తిగా అంటే ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలను ఎప్పుడు కేటాయిస్తారంటూ బీజేపీ నేతలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే మొదట 52 మంది, ఆ తర్వాత 33 మందితో ప్రత్యేకంగా లిస్టును కూడా విడుదల చేశారు. సో చివరికి ఏదైతే ఈ రోజు మరొకసారి మొత్తం 12 మందితో ప్రత్యేకంగా లిస్టును విడుదల చేశారు. సో మొత్తానికి 100 మంది అభ్యర్థులను బీజేపీ తెలంగాణలో ప్రకటించింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి లిస్టును గనక పరిశీలిస్తే ఏదైతే ఇంకా 19 మంది అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉంది. ఇందులో జనసేనతో కూడా ఒకవైపు సంప్రదింపులు జరుగుతున్నాయి. జనసేన ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన అడుగుతున్నటువంటి అన్ని స్థానాలను బీజేపీ ఇవ్వబోతుంది అనేది కూడా ఇంకా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా బీజేపీ నేతలు చర్చలు జరిపారు. ఈ రోజు బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో జరుగుతున్నటువంటి సభకు చీఫ్ గెస్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రంలోగా మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పటి వరకు ఈ రోజు ప్రకటించినటువంటి లిస్టును మనం పరిశీలిస్తే ఇందులో కీలకంగా ఏదైతే వేములవాడ లిస్టును మనం చూడొచ్చు. వేములవాడ నుంచి ఎవరైతే విద్యాసాగర్ రావు కొడుకు ఖచ్చితంగా ఈ టికెట్ ఇస్తారని భావించారు. కానీ పార్టీలో ఎవరైతే ఈటెల రాజేందర్ తో పాటు టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తుల ఉమకు ఈ సీటును కేటాయించారు. సో మొత్తానికి ఆవిడ కూడా గత కొన్ని రోజులుగా తను ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంటే తనకు ఖచ్చితంగా ఈ వేములవాడ సీటును కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో చెన్నూరు సీట్ను అంటే మనం నిన్న చూసాము ఏ విధంగానైతే మొదటి నుంచి చెన్నూరు సీట్ను బీజేపీలో వివేక్ ఇవ్వాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వివేక్ కాంగ్రెస్ లో చేరారు. దాంతో కాంగ్రెస్ నిన్న ప్రకటించినటువంటి జాబితాలో వివేక్ కు చెన్నూరు సీట్ను ఇచ్చారు. సో చెన్నూరు నుంచి ఈ రోజు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దుర్గం అశోక్ ను చెన్నూరు నుంచి ప్రకటించారు. ఇక దాంతో పాటు ఎల్లారెడ్డి నుంచి కూడా వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించారు. దాంతో పాటు హుస్నాబాద్ ను కూడా కొంత ఎదురు చూశారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా ఆ పార్టీలో ఎవరైతే అక్కడ ధీటుగా ఎదుర్కొంటారనే దాని మీద హుస్నాబాద్ విషయంలో పార్టీ ఆలోచించింది. సో ఫైనల్ గా ఎవరైతే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చారు. ఇక మరోపక్క సిద్దిపేటలో ఏదైతే హరీష్ రావు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా కూడా తనే గెలుస్తూ ఉన్నారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో కూడా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఆలోచించారు. సిద్దిపేటలో ఎవరైతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారో సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట జిల్లాకు సంబంధించి అతనికి దూది శ్రీకాంత్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక మరోపక్క వికారాబాద్ కూడా పెద్దింటి నవీన్ కుమార్ కు టికెట్ కేటాయించారు. ఇక మరోపక్క ఏదైతే కొడంగల్ అటు ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాము రేవంత్ రెడ్డిపై ఎవరు పోటీకి దిగుతారు అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చించారు. సో దానికి అనుగుణంగానే కొడంగల్ నుంచి ప్రత్యేకంగా బంటు రమేష్ కుమార్ కు ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇక గద్వాల్లో బోయ శివ మనం చూసాము. గద్వాల్ నుంచి డీకే అరుణ ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి కేసులో కూడా డీకే అరుణ చివరికి గెలిచారు. కానీ ఈసారి బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి బీజేపీలో తనకు అవకాశం ఉన్నా సరే ఈ అవకాశాన్ని వదులుకుంటున్నాను, ఇక్కడ ఎక్కువగా సామాజిక వర్గంగా పరిస్థితులు ఉన్నటువంటి బోయ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి కూడా డీకే అరుణ బీజేపీ అధిష్టానాన్ని పట్టుపట్టింది. దాంట్లో భాగంగానే అక్కడి నుంచి బోయ శివకు ఈసారి టికెట్ ఇచ్చారు. ఇక మిర్యాలగూడ నుంచి ఏదైతే సాదినేని శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. మరోపక్క మునుగోడు ఏ విధంగానైతే మునుగోడులో రాజకీయాలు చూసాము. మునుగోడులో గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చి బీజేపీలో ఉప ఎన్నికల్లో తలపడ్డారు. కానీ ఓడిపోయారు. ఈ మధ్య తను మళ్లీ బీజేపీ నుంచి మునుగోడు నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు.
ఇక దాంతో ఏదైతే చలమల్ల కృష్ణారెడ్డి సరిగ్గా వారం రోజులు అవుతుంది తను బీజేపీ పార్టీలోకి వచ్చి. సో చలమల్ల కృష్ణారెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించారు. ఇక మరోపక్క ఏదైతే చివరగా నకిరేకల్ అనేది కూడా కీలకంగా చూసుకున్నారు. కానీ నకిరేకల్ నుంచి ఏదైతే మొగులయ్యకు టికెట్ కేటాయించారు. ఇక ములుగు నుంచి మాత్రం అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ కు టికెట్ కేటాయించారు. సో మొత్తానికైతే మరికొన్ని సీట్లపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే బీసీలకు మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని ఏ విధంగానైతే బీజేపీ చెప్పుకుంటూ వచ్చిందో దానికి అనుగుణంగానే బీజేపీలో ఎక్కువగా బీసీలకైతే సీట్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా 19 స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో జరిగిన చర్చల తర్వాత జరిగేటటువంటి చర్చల తర్వాత దీనికి సంబంధించినటువంటి మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.